జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమం శనివారంతో 7వ రోజుకు చేరుకుంది. ప్రతిరోజు 5,000 మందికి పైగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేస్తున్న జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. శనివారం ఉదయం 11 గంటలకు ఆప్కో మాజీ చైర్మన్, జనసేన పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ స్టేట్ కమిటీ సభ్యులు గంజి చిరంజీవి, మహిళా నేత తిరుపతి అనూష చేతుల మీదుగా విజయవాడ కనకదుర్గ ఆలయ ప్రాంగణం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండుటెండల్లో భక్తులకు మజ్జిగ పంపిణీ చేసి సేవ చేస్తున్న బాడిత శంకర్ ని ప్రశంసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో పదవులు కాదు ముఖ్యం, సేవే ముఖ్యమంటూ ముందుకు సాగుతున్న విజయవాడ జనసేన పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు. సీనియర్ పాత్రికేయుడు, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ నాయకుడు జొన్న రాజేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయ్ భాను ఆదేశాలతో జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఆధ్వర్యంలో ప్రతిరోజు వేలాది మందికి మజ్జిగ సరఫరా చేయడం ఆషామాషి వ్యవహారం కాదని, సేవాభావం నిబద్ధతతో ముందుకు సాగుతున్న శంకర్ ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ మంగళగిరి నేతలు చెవ్వాకుల కోటేష్ బాబు, సామల నాగేశ్వరరావు మాట్లాడుతూ సామినేని ఉదయ్ భాను నాయకత్వంలో పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ వేసవి కాలం మొత్తం భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని, సహకరించిన జనసేన పార్టీ పట్టణ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మెంబర్షిప్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, తిరుపతి అనుష, జనసేన రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చెవ్వాకుల కోటేష్ బాబు, జనసేన తాడేపల్లి రూరల్ అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, తాడేపల్లి టౌన్ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు, జనసేన మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్, తిరుపతి సురేష్, చిట్టెం అవినాష్, వీరిశెట్టి వెంకటేశ్వరరావు, వీరిశెట్టి శివజ్యోతి, సమ్మిట గోపి, నూతక్కి సురేష్, పూడి రమణ, విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్, సీనియర్ నాయకులు నాంచారయ్య, అచ్యుత, బావిశెట్టి శ్రీను, మంతపురం రాజేష్, సమతం సత్యబాబు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. జనసేన అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పదవి ఉన్నా లేకపోయినా ప్రజా సంక్షేమం కోసం ప్రజలకి సేవ చేయాలి అని ఉన్నత ఆలోచనలతో రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈ వేసవి కాలంలో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకూడదు, ప్రజలకి సేవ చేయటంలో అటు ప్రభుత్వం, ఇటు జన సైనికులు, వీర మహిళలు ముందుండాలనే ఆదేశాల మేరకు ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి పాదాల చెంత గౌరవనీయులు బాడిగ శంకర్ గారి ఆధ్వర్యంలో చల్లటి మజ్జిగ ప్రజలందరికీ ఇచ్చే చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, మరి ఈ కార్యక్రమంలో వివిధ స్థాయిలో ఉన్న జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ పాల్గొనటం, వేలాది మంది భక్తులు, ప్రజలు, స్థానికులు ఈ మజ్జిగని ఈ వేసవ తాపాన్ని తట్టుకునే విధంగా సేకరించడం చాలా అభినందించదగ్గ విషయం. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రజలలో సమాజంలో ఏ సమస్యలు వచ్చినా మన వంతు బాధ్యతగా మనం కూడా దాంట్లో మమేకమై సేవ చేయవలసిన బాధ్యత ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అదే. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, యువత భవిష్యత్తు బాగుండాలి, మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి, కులాలకి మతాలకి అతీతంగా రాష్ట్రం అన్ని కోణాలలో కూడా అభివృద్ధి చెందాలనే ఆయన పడుతున్న కష్టం రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలతో ఆయన సేవాభావాలని మొత్తం బాడీ మొత్తం పుణికిపుచ్చుకొని బాడీ శంకర్ గారు ఈరోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో, సేవాభావంతో ఇలా విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి చెంత రోజుకి 5,000 మందికి పైగా భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న వేళ ఆయన సేవాభావంతో ఇలా ముందుకు వచ్చి ఇలా విజయవాడ వాసులకు సేవ చేసుకోవడం ఇది కొత్త ఏం కాదు. గత దశాబ్దాల కాలంగా ఆయన విజయవాడలో వివిధ పదవుల్లో ఉంటూ ఆయన సేవాభావంతో ముందుకు వెళ్తూ, అలానే మా జనసేన పార్టీ
జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి ఆదేశాల అనుసారం బాడీ శంకర్ గారు నిర్వహిస్తున్న ఈ యజ్ఞంలో మమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడికి ఇన్వైట్ చేసి ఇందులో పాల్గొనేలా చేసినందుకు బాడీ శంకర్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన దుర్గమ్మ పాదాల చెంత విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బాడిద శంకర్ గారు అలాగే వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశాం. ఏదైతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సేవా స్ఫూర్తితో పార్టీ విధి విధానాలు అలాగే పార్టీ నాయకులందరూ కూడా అదే సేవా స్ఫూర్తి ముందుకు కొనసాగిస్తూ ఇక్కడ ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వందలాది మంది భక్తులు కూడా ప్రతిరోజు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి దర్శనం చేసుకున్న వెంటనే భక్తుల దాహార్తి తీర్చడానికి ఈ మంచి కార్యక్రమం చేసినటువంటి జనసేన పార్టీ శ్రేణులకి అలాగే వాళ్ళకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ పార్టీ ఆశయాల సిద్ధాంతాలలో ముఖ్యమైనటువంటి సేవా మార్గాన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ జై జనసేన జై. ఈరోజు విజయవాడ వెస్ట్ మరి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి సేవే మార్గంగా మరి ప్రజలకి ఎప్పుడు ఎటువంటి లోటుపాట్లు లేకుండా మరి అందరినీ కూడా సమానంగా చూసుకునే ఒక నాయకుడు ఈరోజు మా అందరిలో కూడా ఆ ఉత్తేజాన్ని నింపి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు మా చేత చేయిస్తున్నారు. మరి ఆయన ఆదేశాలు సారాంశం ఈ రోజున బాడీ శంకర్ గారి ఆధ్వర్యంలో మరి అమ్మవారి పాదాల చెంత మరి ఎంతో మంది భక్తులు ఈరోజు మే నెల ఎంత ఎండగా ఉందో మనందరం చూస్తున్నాం. మరి వాళ్ళకి దాహం తీర్చడానికి మరి ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో మరి మన ముఖ్య అతిథులు మాజీ ఎక్స్పో చైర్మన్ గంజి చిరంజీవి గారు ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసి మరి ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని భాగ్యస్వాములు చేసినందుకు మరి బాడీ శంకర్ గారికి కూడా మరి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ సదుపాయాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకోవాలని కూడా తెలియజేస్తున్నాను.